ప్రతి బిగ్ బాస్ సీజన్‌కి 10వ వారంలోనే మనకి టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరెవరో ఉండబోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈసారి మాత్రం టాప్ 5గా ఎవరు నిలవబోతున్నారనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. గత వారంతో అయితే టాప్ 4 కంటెస్టెంట్స్ పేరు బలంగా ఫిక్స్ అయిపోయాయి. తనుజ, పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ మరియు డిమోన్ పవన్‌లు తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. ప్రస్తుత ఎపిసోడ్‌తో దివ్య ఎలిమినేట్ అయింది. మిగిలిన కంటెస్టెంట్స్ భరణి, సంజన, సుమన్ శెట్టి మరియు రీతూ చౌదరి. ఈ వారం సుమన్ శెట్టి నామినేషన్స్‌లోకి వస్తే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన డేంజర్ జోన్‌లోనే ఉన్నాడు. ఇక ఆయన నామినేషన్స్‌లోకి వస్తే ఖచ్చితంగా వచ్చే వారం ఎలిమినేట్ అవుతాడు. మిగిలిన ముగ్గురులో టాప్ 5 స్థానం కోసం చాలా గట్టి పోటీ ఉంది. గత 2 వారాల నుండి భరణికి సంజన, రీతూ చౌదరి కంటే ఎక్కువ ఓటింగ్ ఉండేది. కానీ నిన్నటి ఎపిసోడ్‌తో లెక్కలు మారాయి. సంజనాని నాగార్జున మరియు బిగ్ బాస్ టీం టార్గెట్ చేసి టార్చర్ చేసే ప్రయత్నం చేయడం, ఆమె తమ ఆత్మాభిమానం కోసం చేసిన పోరాటాన్ని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని అంటున్నారు. మరోపక్క భరణి ఏం తక్కువ కాదండోయ్. వచ్చే వారం టికెట్ టు ఫినాలేలో అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శిస్తే ఖచ్చితంగా ఈయన టాప్ 5లో ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ కూడా నువ్వా నేనా అనే రేంజ్లో ఉంది. ఇక రీతూ చౌదరి విషయానికి వస్తే ఈమెకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఇప్పటికీ ఏర్పడలేదు. తనుజ, డిమోన్, పవన్ నామినేషన్స్‌లో లేకపోతే ఈమెకు మంచి ఓటింగ్ పడుద్ది. లేదంటే డేంజర్ జోన్‌లో ఉంటుంది. వచ్చే వారం తనుజ, డిమోన్, పవన్ నామినేషన్స్‌లోకి వస్తే ఈమె డేంజర్ జోన్‌లో ఉండడం తథ్యం. ఒకవేళ వాళ్ళు లేకపోతే వచ్చే వారం ఓటింగ్‌లో ఈమెనే టాప్ 1 స్థానంలో ఉంటుంది. కానీ ఈమెకు సొంత ఓటింగ్ చూస్తే భరణి, సంజనాలకు దరిదాపుల్లో కూడా ఉండదు. అలాంటి సందేహం కూడా లేదు. పైగా అనవసరంగా సంజనాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేసింది. ఇక ప్రస్తుత ఎపిసోడ్‌లో ఆమెకు మైనస్ అయింది ఇదే అని చెప్పాలి. కాబట్టి వచ్చే టాప్ 5 స్థానాల్లో భరణి, సంజన ఉండే అవకాశాలున్నాయి. ఒకవేళ ఈ సీజన్‌లో టాప్ 6 ఉంటే భరణి, సంజనాలకు ఫినాలే వీక్‌లో చూడొచ్చు.